ఆదాం న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ నియోజకవర్గ మాదిగ ఆత్మీయుల సమావేశానికి వేలాది మంది టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు సమావేశానికి హాజరయ్యారు। ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ తనకు తిరువూరు నియోజకవర్గం కలిసి వచ్చిందని, తన సేవా రాజకీయాలు ఇక్కడి నుంచే ప్రారంభించామని, ఇది విజయోత్సవ సభలా ఉందని అన్నారు। తిరువూరు నియోజకవర్గం బాగా వెనుకబడిన ప్రాంతమని, పవన్ కళ్యాణ్ త్యాగాలను టీడీపీ శ్రేణులను మర్చిపోరని తెలిపారు। పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో తగ్గాడు కాబట్టి ప్రజల మనసులను గెలిచాడు। చంద్రబాబు హయాంలో రోడ్లు, లైట్లు వేశాం, ప్రతి గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ పెడతామని, చంద్రబాబు సూపర్ 6 పథకాలే తమ విజయానికి నాందవుతాయని, ఇద్దరు అభ్యర్థులు మన పార్టీ నుంచి వెళ్లారు కాబట్టి మా పార్టీలో ఉన్న బురద పోయిందని అన్నారు। ఒక వ్యక్తి 5 సార్లు ఎమ్మెల్యే పదవి ఇచ్చాం, ఇంకొక వ్యక్తి 2 సార్లు ఎంపీ పదవులు ఇచ్చాం, వారిని ఘోరంగా ఓడించాలి। 175 నియోజకవర్గాల్లో 165 స్థానాలు గెలుస్తాం అని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు, శ్యామల దత్తు, మండల పార్టీ అధ్యక్షులు గడ్డి కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి, చెరుకూరి రాజేశ్వరరావు, వాసం మునయ్య, తిరువూరు జనసేన పార్టీ సమన్వయకర్త మనబోలు శ్రీనివాసరావు, పిన్నంనేని శ్రీనివాసరావు, బొమ్మసాని మహేష్, నాగపద్మ, రామకోటయ్య, కళ్యాణి, రాఘవమ్మ మరియు 4 మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది। చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్, నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది। ప్రతి ఆడబిడ్డకి 60 సంవత్సరాల లోపు ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు మీ అకౌంట్లోకి రాబోతున్నాయి। మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా రాబోతున్నాయి। మీరు జూన్ నుంచి ఎక్కడికి జూన్ 4వ తారీఖు నుంచి ప్రమాణ స్వీకారం ఏ రోజైతే ఆ రోజు, ఆ మర్నాడు నుంచి మీరు బస్సుల్లో ఎక్కడికి ప్రయాణించినా ఉచితంగా వెళ్ళవచ్చు, టికెట్ కూడా పనే లేదు। ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు వస్తున్నాయి। పెన్షన్ కూడా 2,750 నుంచి 3,000 చేశాడు, అది కూడా ఎలక్షన్లో స్టంట్ చేశాడు। కాబట్టి మేము రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాం। అంతేకాకుండా బీసీ ఎస్సీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వబోతున్నాం। కాబట్టి అందరం ఈ 60 రోజులు కష్టపడదాం। మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు గురించి మన అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుని గెలిపించుకుందాం। అంతేకాకుండా వారిని గెలిపించుకుందాం ఎట్లా ఉండాలంటే, తిరువూరులో ఎప్పుడూ చూడలేని మెజారిటీతో మీ అందరూ గెలిపించుకోవాలి। ఆయన చాలా కంపెనీలు తెలుసు, ఆయనకి చాలా మంది కంపెనీలు ఓనర్లు తెలుసు, ఆయన చాలా మంది ఎన్ఆర్ఐలు తెలుసు। మనం వెనకబడిపోయిన ప్రాంతం, పక్కనే ఉన్న తెలంగాణలో ఉన్న రేట్లు మనకు లేవు, తెలంగాణలో భూములు అధికంగా ఉన్నాయి। తెలంగాణని మించి ముఖ్యంగా తిరువూరులో వాళ్ళు వ్యాపారాలు చేసుకునే విధంగా ఆయన డెవలప్ చేస్తారు। తప్పకుండా వారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా క్రమశిక్షణ గల తెలుగుదేశం కార్యకర్తలు, మా క్రమశిక్షణ ఏంటో ఇవాళ మీకు అర్థమైంది। కాబట్టి తప్పకుండా తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం। అన్నిటికన్నా చివరిగా ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు నుంచోబోతున్నారు, ఇద్దరు అభ్యర్థులు నుంచోబోతున్నారు। ఇద్దరు అభ్యర్థులు కూడా మా పార్టీ నుంచి వెళ్ళిపోవడం వల్ల మా పార్టీ పట్టిన బురద దరిద్రం వదిలిపోయింది। ఏ రోజు కూడా ఒక వ్యక్తికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి కింద 5 సార్లు ఇచ్చాం, 2 సార్లు గెలిచాడు, 3 సార్లు ఇంట్లో పడుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని గాలికి వదిలేసి ఓడిపోయాడు। అంతేకాకుండా వాళ్ళ భార్యకి ఇక్కడ గెలవలేదని తెలిసి నందిగామలో జడ్పీటీసీ ఇచ్చి జడ్పీ చైర్మన్ చేశాం। ఇంకో వ్యక్తికి మా కుటుంబంలోని వ్యక్తి 2 సార్లు ఎంపీ పదవి ఇచ్చాం। ఏ రోజు తిరువూరులో తిరిగిన పాపాన్ని పోలా, ఇంట్లో పడుకున్న వ్యక్తులు అందరూ అటువంటి వ్యక్తుల వల్లే మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజల వల్ల ఓడిపోవాలి। అటువంటి వ్యక్తుల వల్లే తిరువూరులో తెలుగుదేశం ఓడిపోతుంది। మీరు చూశారు, మేమందరం ప్రతినిత్యం ప్రజల వెంటే ప్రతిపక్షంలో ఉన్న అధికార